నమస్తే యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేయబోతున్నాం బై యూజింగ్ మిల్నే థామ్సన్ మెథడ్. ఓకే, ఇలాంటి ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ వీడియోలో కేస్ 1 కేస్ 2కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేశాను. ఓకే, బై ది మిల్లే థామ్సన్ మెథడ్ యూజ్ చేసి మనం అనలైటిక్ ఫంక్షన్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అనే దాని గురించి అయితే కేస్ 1 కేస్ 2 ప్రాబ్లమ్స్ అయితే చూసాం. ఓకే, ఈ వీడియోలో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి దాని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా. ఈ ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేయబోతున్నా చూడండి. ఇఫ్ u minus v is equal to x minus y x square plus 4xy plus y square and f of z is equal to u plus iota v is an analytic function of z is equal to x plus iota y. Find f of z in terms of z by Milne-Thomson method అన్నాడు. ఓకే, దీని ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ మనకి u minus v is equal to x minus y x square plus 4xy plus y square ఇచ్చాడు. ఓకే, ఇదైతే మనకి చిన్న దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. u minus v is equal to దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది మనకి x cube plus 4x square y plus xy square minus x square y minus 4xy square minus y cube వస్తుంది. దీన్ని అయితే ఈక్వేషన్ నెంబర్ 1 పెట్టుకోండి. ఓకే, ఈ టర్మ్ అయితే ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటున్నా. ఓకే, ఈ టర్మ్ అయితే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే మనకి ఈ టర్మ్ వస్తుంది. ఓకే, మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటో తెలుసు కదా. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి, మనకి యూ ప్లస్ ఐఓటా వి అని తెలుసు. ఓకే, ఇప్పుడు నేను ఐ అనేది మల్టిప్లై చేస్తా బోత్ సైడ్. మనకి ఏమొస్తుంది, ఐయు ప్లస్ ఐ స్క్వేర్ వి. ఓకే, అంటే ఐ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఐయు ఐ స్క్వేర్ అంటే -1. ఓకే, వి దీన్ని 2 అనుకోండి, ఇదే 3 అనుకోండి. యాడ్ 2 అండ్ 3 చేయండి. యాడ్ 2 అండ్ 3 చేస్తే మనకి ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ ఐఓటా ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐఓటా వి ప్లస్ ఐఓటా యూ మైనస్ వి. ఓకే, దీంట్లో ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది కామన్ తీసుకుంటే 1 ప్లస్ ఐఓటా ఇజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఒక సైడ్ రాసుకొని యూ మైనస్ వి ప్లస్ యూ ప్లస్ వి ఐఓటా. మనకైతే ఇంత వస్తుందా. ఓకే, దీంట్లో నేను ఏం చేస్తానంటే లెట్ యూ మైనస్ వి అనేది క్యాపిటల్ యూ అని రాసుకోండి, యూ ప్లస్ వి అనేది క్యాపిటల్ వి అని రాసుకోండి. అండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ 1 ప్లస్ ఐఓటా దాన్ని క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అని రాసుకుంటా. ఓకే, ఈ వాల్యూ అన్నిటిని ఈ ఈక్వేషన్లో పుట్ చేయండి, దీంట్లో పుట్ చేయండి. ఇప్పుడు ఇదేమొస్తుంది మనకి, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ దీన్ని కలుస్తుంటే ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఓకే, 4 ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు యూ ప్లస్ వి ఐఓటా అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ గంట అయితే క్లియర్ అనుకుంటున్నా. మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే మనకి ఎఫ్ డాష్ చూడండి, మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐఓటా వి ఉంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది మనకి, పార్షియల్ డెరివేటివ్స్ యూఎక్స్ ప్లస్ ఐఓటా విఎక్స్. ఓకే, మనం అనలైటిక్ ఫంక్షన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే, ప్రాబ్లమ్స్ ఆఫ్ సిఆర్ ఈక్వేషన్స్ లో నేను ఈ డెరివేటివ్ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి. ఓకే, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని కూడా ఇలాగ అప్లై చేయండి. ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఓకే, అర్థమైందా? ఇంత అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూఎక్స్ విఎక్స్ అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, మనకి ఆల్రెడీ యూ ఉంది, మనకి యూ మైనస్ వి అంటే ఏంటి, యూ ఓన్లీ. ఓకే, ఆల్రెడీ దిస్ టర్మ్ అయితే మనకి యూ అవుతుంది, క్యాపిటల్ యూ అవుతుంది. ఓకే, అర్థమైందా? యూ గివెన్ మనకి యూ అనేది ఇచ్చాడు, ఎక్స్ క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ వై ప్లస్ xy square minus yx square minus 4xy square minus y cube. ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఏమొస్తుంది, 3x square ప్లస్ 8xy ప్లస్ y square మైనస్ 2xy మైనస్ 4y square. y అనేది కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తుంటే y కాన్స్టెంట్ ఉంటుంది పార్షియల్ డెరివేటివ్స్ లో. ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటున్నా మీకు. అండ్ విత్ రెస్పెక్ట్ టు వై కూడా చేసుకోండి. ఏమొస్తుంది మనకి, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తుంటే ఎక్స్ కాన్స్టెంట్, ఎక్స్ క్యూబ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0,
4x square, okay, plus 2xy minus x square minus 8xy minus 3y square ఇంత అయితే వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ అనేది ఇప్పుడు చూడండి మనకి f dash of z is equal to, ఓకే, దీనికన్నా ముందు ఏం చేస్తామంటే బై మిల్లే థామ్సన్ మెథడ్ లో మనం ఏం చేస్తాము, x దగ్గర పుట్ x is equal to z, y is equal to z పుట్ చేస్తాం మిల్లే థామ్సన్ మెథడ్ లో. ఓకే, అలా చేయండి. ఏమవుతుంది, ux ఓకే అట్ z, 0 అంటే x దగ్గర z, y దగ్గర 0 పుట్ చేస్తే ఈ ఈక్వేషన్ లో పుట్ చేయండి. తర్వాత ఈ ఈక్వేషన్ లో పుట్ చేయండి. ఏమవుతుంది, మనకి ఏమొస్తుంది, 3z², y ఉంది కాబట్టి 0, ఇది 0, ఇది 0, ఇది 0 అవుతుంది. సిమిలర్లీ uy z, 0 ఏమవుతుంది, 4z², ఇది 0 మైనస్ ఇది ఏమవుతుంది, z² అవుతుంది. ఓకే, ఇది 0, ఇది 0, ఇది 3z². ఓకే, ఇంత అయితే వస్తుంది మనకి. ఈ రెండిట్లని అయితే ఇలా రాసుకోండి. ఓకే, ఇంత అయితే వస్తుంది మనకి. అగైన్ మనం ఏం చేయాలంటే బై మిల్లే థామ్సన్ మెథడ్, ఓకే, బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే దీనికన్నా ముందు, ఓకే, ఇక్కడ బై యూజింగ్ సిఆర్ ఈక్వేషన్ చూడండి, f dash of z is equal to ux, ఓకే, మైనస్ బై యూజింగ్ సిఆర్ ఈక్వేషన్ యూజ్ చేసి vx దగ్గర uy అని రాసుకోవచ్చా, అయోటా మైనస్ అయోటా uy అవుతుంది. బై యూజింగ్ సిఆర్ ఈక్వేషన్స్, ఓకే, బై సిఆర్ ఈక్వేషన్ యూజ్ చేసి ఇలా రాసుకోవచ్చు దీన్ని. ఓకే, దీనికి కావాల్సింటే స్టార్ అనుకోండి. ఓకే, ఇంటిగ్రేట్ స్టార్ చేయండి. ఇంటిగ్రేట్ టు స్టార్ చేస్తే, ఓకే, దీనికి ఇంటిగ్రేట్ చేస్తే f dash of z ఇంటిగ్రేట్ చేస్తే వస్తుంది, f of z వస్తుంది. ఓకే, తర్వాత ఇంటిగ్రేషన్ ux ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, 3z² మైనస్ అయోటా uy ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, 3z. ఓకే, ఇంటిగ్రేషన్ 3z². ఓకే, ఇంత అయితే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో నుండి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ దీంట్లో 1 - i కామన్ తీసుకొని 3z² అని రాసుకోవచ్చు, 3dz ప్లస్ c. ఓకే, ఇంత అయితే చేసుకోవచ్చు మనం. అర్థమవుతుందా? దీంట్లో 1 - i కామన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ z² dz ప్లస్ c. 1 - i z² అండ్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, z³ ప్లస్ c. ఓకే, ఇది f of z. ఆల్రెడీ మనము f of z వాల్యూ ఏముంది మనకి చూడండి, f of z వాల్యూ అనేది ఏంటి, f of z వాల్యూ అనేది స్మాల్ f of z 1 + i. ఓకే, ఇక్కడ రీప్లేస్ చేయండి. ఓకే, స్మాల్ f of z 1 + i that is equal to 1 - i z³ ప్లస్ c. ఓకే, ఫ్రమ్ దీని ఈక్వేషన్ నెంబర్ ఇచ్చామా, దీన్ని కూడా స్టార్ పెట్టుకోండి. ఓకే, దీన్ని స్టార్ పెట్టుకోండి, దీన్ని డబల్ స్టార్ పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, ఇది డబల్ స్టార్ అనుకోండి, దీన్ని. ఓకే, ఇది డబల్ స్టార్. ఓకే, ఇప్పుడు మీకు ఫ్రమ్ స్టార్. ఓకే, ఇలా రాసుకున్నారు కదా, దీన్ని సింప్లిఫై చేసుకోండి. f of z is equal to 1 + i అనేది డివైడ్ చేస్తే వచ్చింది 3 - i by 1 + i z³ 3 + c by 1 + i. ఓకే, ఇంత అయితే వస్తుంది. దెన్ రేషనలైజేషన్ చేసుకోండి. 1 - i, ఓకే, 1 + i ఇంటూ 1 - i by 1 - i z³. ఓకే, ఈ 3 క్యాన్సల్ అవుతుంది. ఓకే, ప్లస్ c by 1 + i ఇంటూ 1 - i by 1 - i. ఓకే, ఇక్కడ రేషనలైజేషన్ అయితే చేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇది f of z is equal to 3 1 - i whole square by 1 square a plus b minus i square అవుతుంది. ఓకే, z³ ప్లస్ c
1 minus I by 1 square minus I square, that is equal to 3 times of 1 minus I whole square z cube by 1 square means 1 minus I square means minus 1. Okay, z cube plus c into 1 minus I by 1 minus of minus 1. Okay, దీన్ని సింప్లిఫై చేస్తే 3 times of 1 minus I whole square z cube by ఇది 2 అవుతుంది z cube plus c times of 1 minus I by 2. Okay, this is our required answer. ఓకే, ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. కావాల్సింటే మీరు 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ అయితే సింప్లిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, 3/2 దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే -2i వస్తుంది. ఓకే, జెడ్ క్యూబ్, నేను ఇక్కడ డబల్ జెడ్ క్యూబ్ వస్తుంది బై 2 ఆల్రెడీ 2 రాసాం కదా. ఓకే, మీరు ఇక్కడికే స్టాప్ చేసుకోవచ్చు, లేకుంటే 1 మైనస్ ఐ స్క్వేర్ అనేది సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, ప్లస్ సి టైమ్స్ ఆఫ్ 1 మైనస్ ఐ బై 2, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ 2 గెట్ క్యాన్సల్. వాట్ వి గెట్ హియర్ 3 అనేది క్యాన్సల్ అవుతుంది. 3 ఎందుకు రాస్తున్నా నేను, ఓకే 3 అనేది క్యాన్సల్ అవుతుంది మనకి. ఓకే, మనకి రిక్వైర్డ్ ఆన్సర్ మైనస్ ఐఓటా జెడ్ క్యూబ్ ప్లస్ సి టైమ్స్ ఆఫ్ 1 మైనస్ ఐ బై 2 ఆఫ్ జెడ్. కావాల్సింటే దీన్ని ఈ టర్మ్ మీరు కాన్స్టెంట్ అని అనదర్ కాన్స్టెంట్ గా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, లేకుంటే అలాగన్నా పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. లేకుండా ఉంటే దీన్ని ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ జెడ్ క్యూబ్ ప్లస్ ఇది ఎంటైర్ టర్మ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి అనదర్ కాన్స్టెంట్ కి అని పెట్టుకోండి. Okay, where constant k is equal to c times of 1 minus I by 2. ఓకే, ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇదైతే మెథడ్. మీకు ఈ మెథడ్ అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా జాయిన్ కండి. అక్కడ ఈ పీడిఎఫ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.